రామాయణం మనందరికీ తెలిసిన కథే, కాని అందులో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనత గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం రాముడి ఆ మహావారధి నిర్మాణం వెనుకున్న ఆసక్తికరమైన కథలోకి వెళ్లబోతున్నాం. మన కథకు మూలమేంటో తెలుసా? సాక్షాత్తు మన రామాయణమే. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ మూల గ్రంథంలోనే ఒక భాగం అన్నమాట. ఇది పురాణాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదాన్ని వివరిస్తోంది. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. శ్రీరాముడు తన మొత్తం వానర సైన్యంతో కలిసి సముద్రతీరానికి చేరుకున్నాడు. అంతా సిద్ధం. కాని వాళ్ల లక్ష్యానికి మధ్య ఒక పెద్ద అడ్డంకి. ఏంటది? అంతులేని అపారమైన సముద్రం. ఇక వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలు ఇదే. ఇప్పుడు ఆలోచించండి, ఒకరిద్దరు కాదు, ఒక మొత్తం సైన్యం ఆ మహాసముద్రాన్ని ఎలా దాటగలదు? అదొక పెద్ద ప్రశ్న కదా. వాళ్లు ఎదుర్కొన్న ప్రధానమైన వ్యూహాత్మక సమస్య కూడా ఇదే. అయితే చూడండి, రాముడు వెంటనే యుద్ధానికి దిగలేదు. అదే ఆయన గొప్పతనం. ఆయన ఎంచుకున్నది శాంతి మార్గం. చాలా గౌరవంగా దారి ఇవ్వమని సముద్రదేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. సమస్య పరిష్కారానికి ఇదే ఆయన మొదటి ప్రయత్నం. కాని ఆ శాంతియుత ప్రయత్నం ఫలించిందా? లేదు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ నాయకుడి సహనం నశించి అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. మొదటి రోజు రాముడు ఎదురుచూస్తూనే ఉన్నాడు. సముద్రం నిశ్శబ్దం. రెండో రోజు ఆయన పట్టు వదల్లేదు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయినా సరే సముద్రుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక మూడో రోజుకొచ్చేసరికి రాముడి సహనం నశించింది. అంతే, ఆ క్షణంలో రాముడు ఒకే ఒక్క శక్తివంతమైన హెచ్చరిక చేశాడు. నా బాణంలోని అగ్నితో ఈ సముద్రాన్ని పూర్తిగా ఇంకిపోయేలా చేస్తాను అని. ఇది కథలో చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన స్థానంలోకి హెచ్చరిక వచ్చింది. సాక్షాత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాననేసరికి ఇంకేముంది? భయంతో వణికిపోయిన సముద్రుడు చివరికి ప్రత్యక్షమయ్యాడు. శ్రీరాముడి ఆ అపారమైన శక్తి అతన్ని బయటకు రప్పించింది. ఇక్కడ్నుంచి చూడాలి అస్సలు కథ. ఇప్పటివరకు ఉన్న ఘర్షణా వాతావరణం కాస్త సహకారంగా మారబోతోంది. రాముడి ఆగ్రహాన్ని చూసి భయపడిపోయిన సముద్రదేవుడు వణికిపోతూనే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచిస్తాడు. ఇక్కడ సముద్రుడు చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయనేమన్నాడంటే, ప్రభూ, లోతుగా దాటరానిదిగా ఉండటమే నా స్వభావం. దాన్ని నేను మార్చలేను కదా, కాని నామీద మీరేది వేసినా దాన్ని నేను నిలబెడతాను, మునగకుండా చూసుకుంటాను. అంతేకాదు, ఈ మహాకార్యం చేయడానికి కావలసిన సరైన వ్యక్తి మీ సైన్యంలోనే ఉన్నాడు అని చెప్పాడు. మరి ఆ వాస్తుశిల్పి ఎవరు? అతనే నలుడు. సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడనమాట. ఆయనకు ఒక అద్భుతమైన వరముంది. అదేంటంటే, నలుడు నీళ్లలో ఏ వస్తువు వేసినా సరే అది అస్సలు మునగదు, పైనే తేలుతుంది. సరే, ఇక నలుడు రంగంలోకి దిగాడు. చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక్కడ నుంచే ఆ అసాధారణ నిర్మాణ పర్వం మొదలైంది. అసాధ్యం అనిపించే ఆ పని ఎలా జరిగిందో చూద్దాం. ముందుగా నలుడు వానర సైన్యానికి డైరెక్షన్ ఇచ్చాడు. ఇంకేముంది, వానర సైన్యం పెద్ద పెద్ద కొండల్ని పికిలించి భారీ వృక్షాల్ని కూల్చేసి వాటన్నిటినీ సముద్రంలో పడేసింది. ఆ తర్వాత నలుడు తన దివ్యశక్తితో, తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి ఒక పటిష్టమైన వారధిని నిర్మించాడు. మరి అలా కట్టిన ఆ వారధి అదేనండి, ఆ రామసేతువు. దాని కొలతలు ఎలా ఉన్నాయో తెలుసా? వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దాని పరిమాణం మన ఊహ కూడా అందదు. ఆ వారధి పొడవు ఏకంగా 100 యోజనాలు. అసలు యోజనమంటే ఎంత? సుమారుగా 8 నుంచి 13 కిలోమీటర్లు అనుకోవచ్చు. అంటే లెక్కేసుకోండి, కొన్ని వందల, బహుశా 1000 కిలోమీటర్ల పొడవున్న నిర్మాణం. ఆ రోజుల్లో ఇది ఊహకు కూడా అందని విషయం కదా. పొడవు సరే, మరి వెడల్పు? అది కూడా తక్కువేం కాదు, 10 యోజనాలు. అంటే ఒక మహాసైన్యం మొత్తం ఒకేసారి దానిమీద మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. అంత వెడల్పు. నిజంగా ఒక అద్భుతం కదా. చూడండి, ఈ కొలతలను ఇలా పక్కపక్కన పెట్టి చూస్తే దాని భారీతనం మనకు ఇంకా బాగా అర్థమవుతోంది. పొడవు 100 యోజనాలు, వెడల్పు 10 యోజనాలు. ఈ రేషియోనే చెప్తోంది ఆ సేతువు ఎంతటి అద్భుతమైన, ఎంత ప్రణాళికాబద్ధమైన నిర్మాణమో.
అయితే వీటన్నిటికన్నా మనల్ని షాక్కు గురిచేసే విషయం ఇంకొకటుంది. ఇంత భారీ నిర్మాణం, కొన్ని వందల కిలోమీటర్ల వారధి పూర్తి చేయడానికి ఎంత టైం పట్టిందనుకుంటున్నారు? కేవలం 5 రోజులు. అవును, కేవలం 5 రోజుల్లోనే. ఇది వాళ్ల టీంవర్క్కి, నలుడి అసాధారణ నైపుణ్యానికి తిరుగులేని నిదర్శనం. సో ఈ అద్భుతమైన కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది, నాయకత్వానికి కేవలం సహనం మాత్రమే కాదు, సరైన సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే పటిమ కూడా ఉండాలి. రెండోది, సరైన నైపుణ్యం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మూడవది, కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి గొప్ప పనైనా సాధించొచ్చు. ఇక ఆఖరిగా చాలా ముఖ్యమైనది, ప్రకృతిని గౌరవిస్తే అది మనకు మిత్రుడిలా సహాయం చేస్తుంది. ఇది మన భారతీయ తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైన సూత్రం. చివరగా మనందరి మదిలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ రామసేతువు కేవలం భక్తి, విశ్వాసంతో కట్టిన ఒక నిర్మాణమా, లేక అద్భుతమైన దైవిక ఇంజనీరింగ్కు ఒక చక్కటి ఉదాహరణ? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.